హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లో ఒకటైన మన సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి RC-17 మూవీ. ఈ మూవీ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ మాత్రమే కదా, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎంతలాగా ఎదురు చూస్తున్నారు అంటే ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఈ మూవీకి సంబంధించినటువంటి న్యూస్ బయటకు వస్తుంది. అంటే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయినటువంటి న్యూస్ అయితే కాదు. వాళ్ళు ఈ సినిమాలో ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది, ఇదే కదా అని వాళ్ళు ఊహించుకుని స్ప్రెడ్ చేస్తున్నటువంటి న్యూస్ అన్నమాట. అంటే వాళ్ళకి ఈ సినిమా పట్ల వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ RC-17 మూవీకి సంబంధించిన హీరోయిన్కి సంబంధించినటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో అధికంగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి కూడా నాలో ఏదో తెలియని ఆనందం అనమాట. ఎందుకంటే నాకు ఇష్టమైన హీరోయిన్ RC-17లో నాకెంతో ఇష్టమైనటువంటి హీరో పక్కన చేయడం అంటే మరి ఆనందం కాకపోతే ఇంకేంటండి. ఆ హీరోయిన్ ఎప్పుడైతే చూసానో ఇంత అందమైన హీరోయిన్ మన రామ్ చరణ్ గారి పక్కన చేస్తే బాగుండు అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను. అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది అనుకున్నాను, కానీ ఇంత త్వరగా RC-17తో అది నిజమవుతుందంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు, రుక్మిణి వసంతన్. ఈవిడి కన్నడ సినిమాలతో మంచిగా ఫేమస్ అయితే అయిందనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులు అయితే చేస్తూ బిజీగా ఉంది. ఆవిడని నేను మదరాసి శివరాజ్ కుమార్ గారి మూవీలో మదరాసి మూవీలో చూశానమాట. అప్పుడు ఆవిడ యొక్క పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. తర్వాత కాంతారా 2 మూవీలో ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆవిడ బ్యూటీ కానీ ఎవ్రీథింగ్ నచ్చేసి ప్రతి ఒక్కడి కుర్రాళ్ళ మనసులను దోచేసుకుందనమాట. అందులో ఒక మనసు నాది కూడా ఉంది. అలాంటి హీరోయిన్ రామ్ చరణ్ గారితో చేయడం అంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి ఆవిడ టాక్సిక్ మూవీలో కూడా ఉంది. అంతేకాకుండా మన తారక్ కన్నతో డ్రాగన్ మూవీలో కూడా ఆవిడ చేస్తుంది. నెక్స్ట్ RC-17 మన రామ్ చరణ్ గారితో చేయబోతుంది. ఇది 100% కన్ఫర్మ్డ్ అయ్యే ఛాన్స్ వెరీ వెరీ హై ఉంది. ఎందుకంటే మన సుకుమార్ గారు ఆల్రెడీ ఆవిడని అప్రోచ్ కూడా అయ్యాడంట. అంటే మేకర్స్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం మాత్రమే మిగిలింది. సుకుమార్ గారి మూవీస్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే హీరో పక్కన కుప్పు గొంతులు వేయడం, హీరో పక్కన మాత్రమే పరిమితం అయ్యేలా కాకుండా ఆ కథలో భాగమైన క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో ఆయన స్టైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రంగస్థలం మూవీ చూసుకుంటే రంగస్థలం మూవీలో రామలక్ష్మి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన రామ్ చరణ్ గారు అదేవిధంగా సమంత గారి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు అలాంటి సుకుమార్ గారు రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారితో తీయబోతున్న 2వ సినిమా కాబట్టి ఇప్పుడు మరి ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ గారిని అదేవిధంగా మన రుక్మిణి వసంతన్ గారిని ఎలా చూపించబోతున్నారు, వాళ్ళ పేరుని ఎలా డిజైన్ చేయబోతున్నాడు, వాళ్ళిద్దరి పేరు ఎలాంటి కెమిస్ట్రీని ఎలా చూపించబోతుంది అనేటువంటి క్యూరియాసిటీ మాత్రం ఫ్యాన్స్లో విపరీతంగా ఉందన్నమాట. స్టార్టింగ్లో ఈ RC-17 మూవీ హీరోయిన్ విషయంలో నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే కియారా అద్వానీని సుకుమార్ గారు ఫిక్స్ చేసేసారు, ఇంకా మీరు రాసి పెట్టేసుకోండి అని చెప్పేసి అనే విధంగా స్టార్టింగ్లో న్యూస్ వచ్చింది. నేను చాలా భయపడ్డా. అంటే ఈ కియారా అద్వానీతో రామ్ చరణ్ గారు ఆల్రెడీ 2 సినిమాలు తీశాడు. ఆ 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయినాయి. ఇప్పుడు 3వసారి కూడా ఆవిడతో తీయడం ఎందుకు అనే నా భయం. అంటే ఆవిడ అందంగా ఉండదని కాదు, రామ్ చరణ్ గారి కియారా అద్వానీ గారి పేరంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఒక్కతే కాదు, రామ్ చరణ్ గారితో చేసే ప్రతి ఒక్క హీరోయిన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన ఫిజిక్ ఆ రేంజ్లో మెయింటైన్ చేస్తాడు. మనకి సినిమాలోనే కాదు ఆఫ్లైన్లో కూడా ఆయన లుక్స్ ఏ రేంజ్ రాయల్టీగా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే రాజమౌళి గారితో పెద్ద పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసినటువంటి హీరోయిన్స్ విలన్స్ యొక్క లుక్స్ పాడైపోవడం, హెల్త్ ఇష్యూస్ రావడం, జుట్టు ఊడిపోవడం ఇలాంటివి ఎన్నో జరిగాయి అన్నమాట. అంటే మన ఎగ్జాంపుల్ మన ప్రభాస్ గారి కూడా లుక్స్ కూడా చాలా వరకు పాడైపోయినాయి. రానా గారి యొక్క కూడా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. అనుష్క గారు కూడా అవడానికంటే కూడా మించి లావ్ అయిపోయి ఆవిడ చాలా ఇబ్బంది అయితే పడుతుంది. CGలో ఆవిడ సన్నంగా చూపిస్తున్నారు అన్నమాట చాలా చాలా సినిమాల్లో. ఇంకా మన తారక్ కన్న గురించి మాట్లాడుకోవాలంటే ఆయన అవ్వాల్సిన దానికంటే భారీగా వెయిట్ లాస్ అయిపోయి తలకాయ పెద్దగా బాడీ చిన్నగా కనిపిస్తుంది అనమాట. కానీ రామ్ చరణ్ గారు మాత్రం రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత కూడా తన హెయిర్ని కానీ, బాడీని కానీ, లుక్స్ని కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. అలాంటి హీరో పక్కన ఎలాంటి హీరోయిన్ చేసినా ఇట్టే పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోతుంది. దానివల్ల నేనైతే కియారా అద్వానీ గారిని వద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు చూసేసాం కాబట్టి 3వసారి చూసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. కానీ కొత్తగా వెళ్ళటమే బెటర్ అని అనిపించింది. కానీ రుక్మిణి వసంతన్ గారు అంటే మాత్రం అసలు సూపర్ హ్యాపీగా ఉంది నాకైతే. మరి మీకు
ఈ ఆర్సీ 17లో రామ్ చరణ్ గారి పక్కన జోడీగా ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో రాసిన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.